అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మలారా, నేటి వాగ్దానము ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం. స్క్రిప్చర్ మొత్తం స్క్రీన్ మీద పెడుతున్నాను, పూర్తిగా చదువుకోండి. నేను వారిని నాటుదును, వారిక పెరికివేయబడరు. వాగ్దానంతో కూడిన మాట ఏంటంటే, నేను వారిని నాటుదును, వారి ఎన్నటికి పెరికివేయబడరు. నాటుట పెరికివేయబడుట అన్నప్పుడు పొలాల్లోనూ గార్డెన్లోనూ మనం చూస్తుంటాం. మనం నాటాం విత్తనాన్ని, అది మొక్కగా మొలిసింది, ఎదుగుతూ ఉంది. ఈలోగా భారీ వర్షం వచ్చినప్పుడు ఈ భారీ వర్షం వరద ప్రవాహానికి మట్టితో పాటు మొక్క కూడా కొట్టుకుపోతుంది. మీరు నాటిన మొక్కలు ఒకవేళ పెకలించబడవచ్చు, ఒకవేళ గాలి తుఫాను దాటికి అవి పడిపోవచ్చు, కొమ్మలు విరిగిపోవచ్చు, వరద దాటి కొట్టుకుని పోవచ్చు. కానీ దేవుడు నాటిన మొక్క గాలి తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా అది స్థిరంగానే ఉంటుంది. గాలి తుఫాను కొట్టుకుపోయే చెట్టు వల్ల నువ్వు ఉండవు, భారీ వర్షానికి వరదలు కొట్టుకుపోయే వ్యక్తిగా నువ్వు ఉండవు. నీ జీవితాన్ని నేను స్థిరపరుస్తానని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని నాటుదును, మిమ్మల్ని ఎవరు కూడా పెరికివేయలేరు. ఈ లోకంలో ఏ శక్తులు కూడా మిమ్మల్ని కదపలేవు. ఇంకో మాటలో చెప్పాలంటే, మనల్ని దేవుడు స్థిరపరుస్తే ఎవరు మిమ్మల్ని కదపలేరు. ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నీ చిల్డ్రన్, మీ యొక్క పిల్లలను కూడా దేవుడు ఎస్టాబ్లిష్ చేయగలడు. అందుకే మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. ప్రభువా, మీరు నాటిన మొక్కల వల్లే మేము ఉండాలి. మానవ సహజంగా ఈ భూమి మీద ఏదో జీవిస్తాంలే అన్నట్టుగా కాకుండా, దేవా నన్ను స్థిరపరచు, నన్ను బలపరచుము, నీవు నాటిన మొక్కగా నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి. అది ఒకవేళ బిజినెస్ కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. కొన్నిసార్లు మిమ్మల్ని మీ జాబ్లోని తీసేస్తామంటుంటారు. మరికొన్ని మార్లు మీ బిజినెస్ను పడగొట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థిస్తుంటే నీ జీవితం కానీ, మీ ఉద్యోగం, మీ వ్యాపారం ఆయన నాటిన మొక్క వలె ఉన్నట్లయితే దాన్ని ఎవరు కూడా పెరికివేయలేరు. దేవుడు మిమ్మల్ని స్థిరపరిస్తే మిమ్మల్ని ఎవరు కూడా కదపలేరు. కీర్తన 55:22 వచనంలో, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనివ్వడన్నాడు. నీతిమంతులుగా దేవుని విశ్వాసం ఉంచి జీవిస్తున్నప్పుడు మిమ్మల్ని కదిలిపోకుండా స్థిరపరచువాడు ఆయనే. ఏ పరిస్థితిలో కూడా మీరు పెరికివేయబడకుండా నిలబెట్టువాడు ఆయనే. మీ ఆఫీస్లో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీ వ్యాపారంలో కానీ మిమ్మల్ని తీసేయాలని, మిమ్మల్ని తొలగించాలని ఎన్ని శక్తులు పోరాడినా మిమ్మల్ని నాటినవాడు దేవుడు కనుక ఎవరు మీ యొక్క జాబ్ను తీసివేయలేరు, మిమ్మల్ని ఆఫీస్లోని పక్కన పెట్టలేరు. ఒకవేళ ఎవరన్నా ప్రయత్నం చేసినా, దానియేలుని తీసేయడానికి ప్రయత్నం చేశారు, అతన్ని కదిపేయాలని, అతన్ని తీసివేయాలని, అతన్ని ఆఫీసులో నుండి తొలగించాలని, ఉద్యోగంలో అతన్ని పీకివేయాలని, అతని మీద నిందలు మోపాలని అతని కొలీగ్స్, అలాగే పై అధికారులు, కింద అధికారులు అందరూ కలిసికట్టుగా ఏకండిగా అతని మీద దాడి చేశారు. అబద్ధాలు, నెపాలు మోపారు. దానియేలుకున్న మంచి విషయం ఏంటంటే, అతను ఖచ్చితత్వం కలిగిన వాడు. సమయం విషయంలో, పని విషయంలో ఎంతో జాగ్రత్తగా, ఒక్క తప్పైన కనబడకుండా చాలా శ్రద్ధగా చేసేటువంటి వ్యక్తి. భయభక్తి కలిగిన వాడు, చెడుతనం లేనివాడు. మిగిలిన వారు చెడిపోయిన మనసాక్షి గలవారై లంచాలు తీసుకుంటూ రకరకాలుగా వాళ్ళు మనసులను పాడు చేసుకున్నారు. పై అధికారులు గమనిస్తే దానియేలుకు మంచి పేరు వచ్చేస్తుంది. గాడ్స్ ఫేవరే కాకుండా అథారిటీస్ ఫేవర్ కూడా వచ్చేస్తుంది. వీళ్ళు ఏ తప్పు లేదు కాబట్టి ఇతను ఎలాగైనా తొలగించాలి అని అందరూ కుట్ర పన్నారు. ఆ రోజుల్లో నేరస్తులను సింహాల బోల్లో పడేస్తుంటారు. అట్టి పరిస్థితి దానియేలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరం చేయకపోయినా అనేకమైన తప్పుదాలు మోపి, నేరాలు మోపి ఇతను తీసుకువెళ్ళి సింహాల బోల్లో పడేస్తారు. కానీ 6వ అధ్యాయం చదువుతుండగా దేవుడైన ప్రభు అద్భుత రీతిగా దానియేలును రక్షిస్తాడు. ఒక్క సింహం కూడా దానియేలును ఏం చేయలేకపోతుంది. సింహాలన్నీ ఆయన చుట్టూ చేరాయి, కానీ అతను రాత్రంతా ప్రార్థిస్తుండగా ఒక్క సింహం కూడా దానియేలును ముట్టకుండా దేవుడే తన దూతను పంపి సింహాల నోర్లు కట్టివేశాడట. ఈయన ప్రార్థన చేస్తుంటే పక్కన ఆమెనన్నట్టుగా పక్కన కూర్చున్నాయి తప్ప అతను ఏమాత్రం కదపలేకపోయాయి. దీన్ని గమనించిన రాజుగారు ఉదయకాలానికి వెళ్ళి చూస్తాడు. దానియేలును బ్రతికున్నావా? నిత్యమును సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడా అని అడిగితే చనిపోయాడు అనుకున్నారు అందరూ. కానీ ఆశ్చర్యతగా సింహాల బోన్ నుండి ఒక స్వరం, రాజా, నేను అనుదినము సేవిస్తున్న నా దేవుడు తన దూతను పంపి ఈ సింహాల నోర్లు కట్టేశాడు. మరి సింహాలు ఏమి హాని చేయలేదా? లేదు సార్, నా ప్రార్థనలు ఏకీపిస్తున్నాయి. నేను కూర్చొని ప్రార్థిస్తున్నగా అవి నా చుట్టూ ఉన్నాయి, కానీ ఒకటి కూడా నన్ను హానిపరచలేదు. దేవుడు తన దూతను పంపి కాపాడన్నాడు. అనుదినం ప్రార్థిస్తున్నావా? కష్టకాలంలో, బాధల్లో, ఇబ్బందుల్లో మిమ్మల్ని ఎంతమంది తొలగించాలని ప్రయత్నం చేసినా, మీ ఆఫీసులో కానీ, ఉద్యోగంలో కానీ, మీ వ్యాపారంలో నుండి మిమ్మల్ని తీసివేయాలని పలు విధాలుగా కుట్ర పన్నొచ్చు. ఇదిగో దానియేలుకి ఎదురైనట్టుగా ఆయన స్థిరపరిచిన దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. కనుకనే శ్రమ, కష్టము, బాధ వచ్చినప్పుడు కానీ, ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు నెగిటివ్గా ఊరికి కలవరపడకండి. దేవుడు లేని ప్రజలు కలవరపడతారు. దేవుని కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యం మీకు ఉండాలి, ఆ విశ్వాసం మీకు ఉండాలి. భయభక్తి కలిగి ప్రార్థనతో నిబ్రమైన మనసుతో ఉండండి. దేవుడు నాకు తప్పగా
ధైర్యం ఇస్తాడు, నన్ను కాపాడుతాడని ఒక కీర్తన పాడుకుందాం. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. మనం ధ్యానిస్తున్న వాగ్దానం ప్రకారంగా ప్రభు మిమ్మల్ని నాటును గాక, మిమ్మల్ని ఎవరు కదపలేరు, మిమ్మల్ని ఎవరు కూడా పెరికివేయరు. ఆయన మిమ్మల్ని నాటినట్లయితే ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి, మీ కుటుంబాన్ని స్థిరపరిచి, మీ పిల్లలను కూడా దేవుడు నాటిన మొక్కల వలె మీరుందరుగాక. దేవుడు చెప్పిన వాగ్దానం 128వ కీర్తనలో మీ పిల్లలను దేవుడు మీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె చేయబోతున్నాడు. అలాగే భక్తులని దావీదు అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ వృక్షం వలె ఉంటా అన్నాడు. ఒలివ మొక్క వృక్షం అవుతుంది. అది మొక్కల్లాగా ఉన్న మీ పిల్లలు వృక్షంగా మారబోతున్నారు. మొక్కగా ఉన్నా ఎవరు కదపలేరు, దాన్ని పెరికివేయలేరు. వృక్షమైనా కూడా ఏ గాలి తుఫాను దాన్ని విరగొట్టలేదు. దేవుని కాపుదలను మీకు తోడే నడిపించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నీ దయ, నీ కృప, నీ కనికరం వీరందరికీ దయచేసి మీరు నాటిన మొక్కల వలె మమ్మల్ని నిలబెట్టండి. అవును తండ్రి, మీరు నాటినట్లయితే మమ్మల్ని ఎవరు కూడా పెరికివేయలేరు. మీరు స్థిరపరిస్తే ఎవరు కూడా మమ్మల్ని కదపలేరు. నీ ప్రజల జీవితాలను గొప్పగా దీవించువాడు నీవే. నీ యందు విశ్వాసం ఉంచి నిరీక్షించి ప్రార్థిస్తున్నా ఇగో నా సహోదర సహోదరుని బలపరచండి. మీరు వారిని స్థిరపరచండి. మీరు నాటిన మొక్కల వలె వారిని ఉంచండి. ప్రభు, గాలి తుఫాన్లు ఎదురైనా, ఎలాంటి వరదలు వచ్చినా నీవు నాటిన మొక్కను ఎవరు పెరికివేయలేరని, మీరు నాటినటువంటి మొక్కల వలె మా జీవితాలు ఉంటాయని స్థిరపరచువాడు, బలపరచువాడు నీవే కనుక మీరందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఆత్మీయ జీవితంలో వీరిని స్థిరపరచండి. అలాగే వీరి ఉద్యోగాల్లో, వీరి ఆఫీసులో, వీరు పనిచేస్తున్న స్థలాల్లో, వీరి యొక్క బిజినెస్ లో కూడా ఎవరు వీరిని తీసివేయాలని ప్రయత్నం చేసినా అది వీలు పడకుండా మీరే వారిని స్థిరపరిచి బలపరచబోతున్న నమ్ముచు మీ నా మహిమార్థమై మీరందరినీ బలపరిచి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 వచనం, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. Those who are celebrating birthday, this is the promise of God for you. He directs you in the way you should go. మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నకి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20 వచనం. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. Nothing in the world can come with you but show your love and affection. They will never forget. May God bless you. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.